హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రకాష్. ఇది నా యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఓపెన్ చేశాను. నా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి తెలుగు విఎస్. ఇది నా యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఇలా టాపిక్ ఏంటంటే, చాలామంది నాకు ఇండియన్ ఎంబసీకి ఎలా అప్లై చేయాలి కంబోడియాలో ఉన్న వ్యక్తులు అని చెప్పేసి నాకు మెయిల్ డ్రాప్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం కూడా 22 మందిని రెస్క్యూ చేసాం. ఇంకొక 23వ వ్యక్తికి కూడా మనం మెయిల్ చేయడం జరిగింది ఇండియన్ ఎంబసీకి. ఆ పిల్లగాడు కూడా ఇప్పుడు ఇండియన్ ఎంబసీ ఫినోఫిన్లో ఉన్నాడు, కంబోడియా. ఇప్పుడు ఈ వీడియోలో ఏ విధంగా నేను ఇండియన్ ఎంబసీకి అప్లై చేసుకోవాలి, ఏ విధంగా మనం ఇండియన్ ఎంబసీకి మెయిల్ చేయాలి, దాని గురించి నేను క్లియర్గా పెడతాను. ఎవరైతే కొంచెం అంత మెయిల్ చేసే అంత అవగాహన లేని వారికి కూడా నేను చెప్తాను. ఒకవేళ అంత మెయిల్ చేయలేనంత అవగాహన లేని వారికి కూడా టోల్ ఫ్రీ నెంబర్ అనేది మనకి ఇప్పుడు ఇండియన్ ఎంబసీ ఇస్తుంది. నెంబర్ అది టోల్ ఫ్రీ నెంబర్ కాదు, ఆ నెంబర్ అది. ఆ నెంబర్ ద్వారా, అది కంబోడియన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ద్వారా మీరు ఇది సేవ్ చేసుకొని దాని ద్వారా మీరు వాట్సాప్ కాల్ కానీ లేకపోతే టెలిగ్రామ్ కాల్ కానీ చేసి మన సమస్యని, మన ఫిర్యాదుని అక్కడ ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారులకు మనం తెలియజేయడం జరుగుతుంది. అక్కడ మన ఇండియన్ ఎంబసీ అధికారులు మనకి వెంటనే రెస్పాండ్ అవుతారు. వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఎలాంటి సంబంధించిన డాక్యుమెంట్స్ కావాలి, వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్, పాస్పోర్ట్ వివరాలు, మనం ఎక్కడున్న లొకేషన్ వివరాలు, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఎందుకోసం కంబోడియా వెళ్ళాల్సి వచ్చింది, ఈ వివరాలు వాళ్ళకి క్లియర్గా చెప్పాల్సి వస్తుంది. మనం మెయిల్ రాసినా కూడా అదే వివరాలు చెప్పాల్సి వస్తుంది. ఏ లొకేషన్లో మెయిల్ రాసే వారికి చెప్తున్నాను. మెయిల్ డ్రాప్ చేసే వారికి ఇండియన్ ఎంబసీకి ఫస్ట్ మీ సమస్య, తర్వాత మీరు ఏ లొకేషన్లో ఉన్నారు, ఆ లొకేషన్లో మీరు ఎన్నో బిల్డింగ్లో ఉన్నారు, ఎన్నో నెంబర్ బిల్డింగ్లో ఉన్నారు, మీ డోర్ నెంబర్, మీ కంపెనీ పేరు, ఇంకా దాంతోపాటు మీ లొకేషన్, ఇవన్నీ లింక్ చేసి మీరు డ్రాప్ చేయాల్సి ఉంటుంది. అట్లా మీరు ఆ విధంగా మీరు మెయిల్ డ్రాప్ చేసినట్లయితే ఇండియన్ ఎంబసీకి, కంబోడియాలో ఉన్న వ్యక్తులు మాత్రానికి చెప్తున్నాను, కంబోడియాలో ఉన్న ఇండియన్ ఎంబసీ అప్లై చేసినప్పుడు అక్కడ మనకి వెంటనే 6 అవర్స్ నుంచి 6 అవర్స్ కూడా చెప్పలేను, వర్కింగ్ అవర్స్ ఉంటే ఇంకా ఎర్లీగా చేస్తారు. మనం వేసిన వెంటనే మనల్ని 2 డేస్లో మనం రెస్క్యూ చేయడం జరుగుతుంది. ఈ రెస్క్యూ చేసే సమయంలో మీరు మీ పక్కన వారికి కూడా తెలవకుండా ఉంచండి. ఈ విషయాన్ని మీరు ఒకసారి రెస్క్యూ అయ్యాక అక్కడ ఇంకెంతమంది ఉన్నారు, వాళ్ళ ఏ విధంగా మనం కాపాడాలనేది అనే దాని గురించి మీరు ఇండియన్ ఎంబసీ అధికారులతో మళ్ళీ మీరు సేఫ్ అయ్యాక మీరు మాట్లాడడం జరుగుతుంది. కానీ అక్కడ ఉన్నంత వరకు మీ గురించి మీరు ఏ విధంగా మీరు బయట రావాలో ఆలోచించండి. దాని తర్వాత మెయిల్ డ్రాప్ చేసిన తర్వాత మిమ్మల్ని నేను ఆ మెయిల్ డ్రాప్ చేయాలో ఇక్కడ స్క్రీన్ మీద వస్తుంది చూడండి. స్క్రీన్ రికార్డ్ మీద నేను రాసి పంపిస్తున్నాను. దాంట్లో ఓన్లీ మీ పేరు, మీ సమస్య, మీ పాస్పోర్ట్ నెంబర్, మీ లొకేషన్, ఈ 4 షేర్ చేయండి. 4 చేంజ్ చేసుకొని మీరు పెట్టుకోండి. నేను అది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఈ విధంగా. దాన్ని కాపీ పేస్ట్ చేసినా కూడా ఓకే. మీకు అదే కాకుండా ఇక్కడ ఇండియన్ ఎంబసీ నెంబర్, అదేవిధంగా మెయిల్ ఐడి, అది మనకి ఇక్కడ స్క్రోల్ చేస్తాను చూడండి, స్క్రోల్ అవుతుంది. అదేవిధంగా మీరు www.indianembassy.cambodia.com కొట్టినా కూడా మీకు ఇండియన్ ఎంబసీ వస్తుంది. ఫస్ట్ వచ్చే లింక్ని క్లిక్ చేయండి. లేదు అనుకుంటే ఇండియన్ ఎంబసీ ఫినోఫిన్ అని కొట్టండి, లేదా ఇండియన్ ఎంబసీ కంబోడియా అని కొట్టండి, టైప్ చేయండి మన గూగుల్లో. దాంట్లో ఫస్ట్ వచ్చే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మీకు దాంట్లో మనకి ఆల్రెడీ డిస్క్లైమర్ క్లియర్గా రాసి ఉంటుంది. ఇండియన్ ఎంబసీ ద్వారా ఎవరైతే ఏజెంట్ల ద్వారా వస్తున్నారో వాళ్ళు మోసపోతున్నారు, ఇక్కడ వర్క్ పర్మిట్ అనేది లేదు, టూరిస్ట్ వర్క్ పర్మిట్ లేదని చెప్పేసి క్లియర్గా రాసి ఉంటుంది. దాంట్లో మొత్తం రాసి ఉంటుంది, డిస్క్రిప్షన్ రాసి ఉంటుంది. ఇప్పుడు ఓకే మీరు ఇక్కడికి వచ్చేసారు, కంబోడియాలో ఉన్నారు, కంబోడియాలో ప్రాబ్లంలో ఉన్నారనుకోండి, అప్పుడు ఈ వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. ఈ మెయిల్ డ్రాప్ చేశాక మీరు ఏ విధంగా లోకల్ పోలీస్ వాళ్ళకు కూడా మీరు అప్రోచ్ కావాలి, ఏ విధంగా చేయాలని చెప్తాను. ఇప్పుడు ఈ స్క్రీన్ మీద వస్తుంది చూడండి. ఈ స్క్రీన్ మీద మీకు ఏ విధంగా ఇండియన్ ఎంబసీకి మెయిల్ చేయాలని నేను మొత్తం ఇస్తున్నాను. దాంట్లో చూడండి, ఆ విధంగా మీరు కూడా టైప్ చేసి పంపించండి. ఓకే, ప్లస్ స్క్రీన్ రికార్డ్ అనేది మనం ఆన్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మీరు చూడండి, ఓపెన్ చేశాను. ఓపెన్ చేశాక మనం మీకు చూపించడం కోసం నేను మరొకసారి ఏం చేస్తున్నానంటే
మన మెయిల్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మెయిల్ బాక్స్ అనేది ఓపెన్ చేసి మీకు చూపించడం కోసం మెయిల్ బాక్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను. మెయిల్ బాక్స్ అనేది ఓపెన్ చేసి దాంట్లో సెండ్ ఆప్షన్ ఉంటుంది కదా, ప్రీవియస్ పంపించిన హిస్టరీ ఆ సెండ్ ఆప్షన్ ఉంటుంది. సెండ్ ఆప్షన్ క్లిక్ చేసి దాంట్లో ప్రీవియస్గా నేను ఏదైతే ఇండియన్ ఎంబసీకి పంపించిన మెయిల్ ఉందో ఆ మెయిల్ అనేది మీకు చూపిస్తున్నాను. యాక్చువల్లీ అది మీకు క్లియర్గా కనిపించడం కోసమే నేను దాన్ని ఈ విధంగా రొటేట్ చేయడం జరిగింది స్క్రీన్ని. చూడండి, దాంట్లో మా పాస్పోర్ట్లు, అదేవిధంగా ఎంతమంది అయితే అప్లై చేశారో అంతమంది పాస్పోర్ట్ ఐడీస్, సెల్ఫీ, లొకేషన్, మన సమస్య, ఏ డేట్లో మనం మెయిల్ చేస్తున్నాం అన్నీ క్లియర్గా మెన్షన్ చేసి అవి వాళ్ళకి మెయిల్ చేశాను. చూడండి, ఇది మన ఫినోఫిన్ 2 మెయిల్ ఐడీలు, మన ఫినోఫిన్ ఇండియన్ ఎంబసీ మెయిల్ ఐడీలు. ఆ మెయిల్ ఐడి అదేవిధంగా మెయిల్ ఐడీలు కనిపిస్తున్నాయి కదా, ఆ మెయిల్ ఐడీలు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మీరు ఇదే విధంగా మెయిల్లో క్లియర్గా మెన్షన్ చేయండి మీ లొకేషన్, మీ సెల్ఫీ ఫోటో, మీ డోర్ నెంబర్, అదేవిధంగా మీ లొకేషన్, మీ పాస్పోర్ట్. మీ పాస్పోర్ట్ ఫ్రంట్ పేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. పాస్పోర్ట్ యొక్క ఫ్రంట్ పేజ్ అనేది క్లియర్గా మెన్షన్ చేయండి. దాని తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తాను ఇండియన్ ఎంబసీ మీద మనకి ఏ విధంగా డిస్క్లైమర్ వస్తుందో చూపిస్తాను. ఒకసారి నార్మల్గా గూగుల్కి వెళ్ళండి. గూగుల్ క్రోమ్లో మనకు ఇండియన్ ఎంబసీ అని క్లిక్ చేస్తే వస్తుంది. నాకు కొంచెం స్క్రీన్ కొంచెం ప్రాబ్లం ఉంది, అందువల్ల కొంచెం స్టక్ అయింది. ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. ఇండియన్ ఎంబసీ కంబోడియాని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన వెంటనే మనకి ఫస్ట్ ఆప్షన్ ఏదైతే వస్తుందో దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆప్షన్ ఇవ్వరు. ఇక్కడ మనం క్లిక్ చేస్తున్నా ఇండియన్ ఎంబసీ కంబోడియాని క్లిక్ చేయాలి. కంబోడియాని క్లిక్ చేసిన వెంటనే మనకి ఏదైతే ఫస్ట్ ఆప్షన్ వస్తుందో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఎంబసీ ఆఫ్ ఇండియా ఫినోఫిన్ కంబోడియా వచ్చాయో ఇది చూడండి, డిస్క్లైమర్ కూడా వచ్చింది. ఆ డిస్క్లైమర్లో మనకి ఆల్రెడీ మన మెయిల్ ఐడి ఇండియన్ ఎంబసీ మెయిల్ ఐడి, అదేవిధంగా నాకు ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది. చూడండి, 2 ఉంటాయి. ఆల్రెడీ దాన్ని డిస్క్లైమర్ కూడా వేశారు. ఇంతకుముందు ఇంకా పైన ఎవరైనా ఇండియన్ ఎంబసీ చేయాలంటే ఈ విధంగా చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మీద కంబోడియాకి ఎవరిని వెళ్ళకండి, ఈ విధంగా మోసపోకండి. ఈ విధంగా జరుగుతుంది. ప్లస్ దీంతో పాటు ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా, చూసారు కదా, ఈ వచ్చిన దానితో పాటు మీరు మెయిల్ చేసిన మీరు లోకల్ పోలీస్ స్టేషన్కి మీరు ఏ ఏరియా ఉన్నారో కంబోడియాలో ఫినోఫిన్ లేదా ఎలాంటి బావట్ లేకపోతే ఫినోట్ ఏదో ఒక ఏరియాలో ఉన్నామనుకోండి, ఆ ఏరియా నుంచి మిమ్మల్ని రెస్క్యూ చేయడం కోసం అక్కడ నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్కి మన ఇండియన్ ఎంబసీ మీ డాక్యుమెంట్స్ని షేర్ చేయడం జరుగుతుంది. వాళ్ళు వెంటనే ఆ రెస్క్యూ టీం ఉంటారు, రెస్క్యూ చేస్తారు మిమ్మల్ని. అక్కడి నుంచి మిమ్మల్ని వెంటనే రెస్క్యూ చేసిన వెంటనే మిమ్మల్ని కంబోడియాలో ఫినోఫిన్ ఉంటే వెంటనే మిమ్మల్ని ఫినోఫిన్ తీసుకెళ్తారు. లేదు అంటే బావట్లలో లేకపోతే మీరు క్రోమ్ సేవింగ్లో లేకపోతే సినోక్లో ఉంటే మిమ్మల్ని అందరూ తీసుకొచ్చి క్రోమ్ సేవింగ్లో ఇస్తారు. క్రోమ్ సేవింగ్లో అక్కడ మిమ్మల్ని 15 రోజులు 10 రోజుల నుంచి 15 రోజుల మధ్యలో ఇస్తారు. ఎందుకంటే డాక్యుమెంటేషన్ కోసం మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అక్కడ సిఐడి ఆఫీసర్స్ ఉంటారు. సిఐడి ఆఫీస్కి మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎలాంటి భయం అవసరం లేదు. కానీ అక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఫుడ్ వాళ్ళు ప్రొవైడ్ చేయరు. ఫుడ్ మనం కొనుక్కోవాలి. మన చేతిలో పోయేటప్పుడు మినిమం ఒక $300 ఉంచుకోండి. ఎందుకంటే ఇక్కడ 15 రోజులు పడుతుంది. ఒక రోజుకి ఆహారానికి ఒక పూటకి $5 పడుతుంది. మేము ఉన్నప్పుడు మాకు అది ఆ విధంగా కాదు, ఖర్చు అయింది. మీకు అది చెప్తున్నాను. ఎక్స్పెన్స్ కూడా అవ్వచ్చు, అది సెలెక్ట్ చేసుకున్న ఫుడ్ని బట్టి. ఆడ ఫుడ్ అప్లికేషన్స్ ఉంటాయి. మీకు ఆ ఫుడ్ అప్లికేషన్స్ స్క్రీన్షాట్లో పెడుతున్నాను చూడండి. ఫుడ్ పాండా, ఈగేట్స్, ఊబర్ ఈట్స్, ఈ 3 ఉంటాయి. దీంట్లో ఏదైనా ఒకటి అప్లై చేసి దాని ద్వారా మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని ఫుడ్ ఆర్డర్ చేసుకోండి. మనకి ఫుడ్ టైమింగ్ కూడా మార్నింగ్ 9 గంటల కాడ నుంచి సాయంత్రం 6 గంటల వరకు మనకి ఫుడ్ అనేది అలౌ చేస్తారు. దాని తర్వాత మీరు అట్లా 15 రోజులు 15 రోజులు ఉండాలనుకోండి. అక్కడ నుంచి మిమ్మల్ని వెంటనే మళ్ళీ ఫినోఫిన్లో ఉన్న
సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి తీసుకెళ్తారు. అక్కడ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో సేమ్ ఇన్వెస్టిగేషన్ అక్కడ జరుగుతుంది. వాళ్ళు మీ వాట్సాప్ నెంబర్, మీ ఇన్స్టాగ్రామ్ నెంబర్, మీ టెలిగ్రామ్ నెంబర్, మీ ఏమైతే ఉన్నాయో ఇన్స్టాగ్రామ్ ఐడి, మీకు సోషల్ మీడియాకి సంబంధించిన ఏమైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని మీరు మీ ఏజెంట్లతోని, ఇక్కడున్న అధికారులతోని, ఇక్కడ చైనీస్ అబ్బాస్తో మీరు ఏ విధంగా కమ్యూనికేట్ చేశారో ఆ వివరాలన్నీ అడుగుతారు. మీరు స్కామింగ్ ఏ విధంగా చేశారు, మీరు మనీ ఏ విధంగా ట్రాన్స్ఫర్ రేషియోలు అన్ని వివరాలు అడుగుతారు. ట్రేడింగ్ అప్లికేషన్ గురించి చెప్పండి. చెప్పాక వాళ్ళు పూర్తి డీటెయిల్స్ని తీసుకొని వాళ్ళు ఒక ఎంక్వైరీ చేస్తారు. దానికి ఒక 10 రోజులు పడుతుంది, 10 డేస్ పడుతుంది. ఆ 10 డేస్ తర్వాత మనల్ని మళ్ళీ కంబోడియన్ ఇమిగ్రేషన్ తీసుకెళ్తారు. ఆ ఇమిగ్రేషన్ ఏంటంటే అక్కడ విదేశీయులందరినీ అక్కడ మన నుంచి డిపోర్టేషన్ చేస్తారు. డిపోర్ట్ అంటే బాబు నువ్వు వద్దురయ్యా వెళ్ళిపోరా బాబు మీ దేశానికి వెళ్ళిపోవడానికి పంపడం. మళ్ళీ డిపోర్టేషన్ కోసం డిపోర్ట్ సెంటర్ పంపుతారు. అది దాని ఇమిగ్రేషన్ అంటారు. కంబోడియన్ ఇమిగ్రేషన్ సెంటర్కి వెళ్తారు, డిపోర్టేషన్ సెంటర్కి. ఆ డిపోర్ట్ సెంటర్కి వచ్చాక మనకి 10 రోజుల నుంచి 15 రోజులు పడుతుంది. అక్కడ కూడా మొత్తం మనకి 45 డేస్ అన్ని పడుతుంది. కొంతమందికి 10 రోజులు పట్టచ్చు, కొంతమందికి 20 రోజులు పట్టచ్చు, కొంతమందికి 30 రోజులు పట్టచ్చు. నాకు జరిగిన విషయం నేను చెప్తున్నాను. నాకు 45 డేస్ పట్టింది. ఇదే విధంగా 15 రోజులు 15 రోజులు 15 రోజులు 3 స్టేజ్లు 15 రోజులు, ఈ విధంగా 45 రోజులు పట్టింది. దాని తర్వాత అక్కడి నుంచి మన ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలని అన్నమంటేనే నేను వెంటనే ఢిల్లీకి బుక్ చేసుకున్నాను. మన ఫినోఫిన్ నుంచి ఢిల్లీకి అంగాకర్ ఎయిర్ అని చెప్పేసి కొత్తగా వచ్చింది ఒకటి డైరెక్ట్ ఫ్లైట్, దానికి బుక్ చేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ మనం మలేషియా నుంచి వెళ్తే కనెక్టింగ్ ఫ్లైట్ మళ్ళీ మనకి కోలాలంపూర్ నుంచి మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాదో లేకపోతే విశాఖపట్నమో లేకపోతే మనకి ఢిల్లీకో కొత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా చేసుకోవడం వల్ల మళ్ళీ మనం వేరే కంట్రీకి వెళ్ళి వెయిట్ చేయాలి, మనం కనెక్టింగ్ కోసం వెయిట్ చేయాలి. ఇదనుకో మనం డైరెక్ట్ మనం ఇండియాకి వెళ్ళిపోతాం. ఇండియాకి వెళ్ళిపోయాక మనం ఏ సమస్య లేకుండా మనం ఇంటికి రాగలుగుతాం. అందుకనే ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేసుకొని, అది కాకుండా తను తక్కువ రేట్లో ఫ్లైట్ టికెట్ ఉంది. 13,500 కాడ నుంచి 20,500 వరకు ఉంది కదా, నేను చూశాను. మేము ఆ విధంగా బుక్ చేసుకొని వచ్చాను. ఇంకొక విషయం, అక్కడ ఇండియన్ ఎంబసీకి అప్లై చేసుకోవడం వల్ల మీ మీద కేసులు అవుతాయి, మీ మీద అదవుతుంది ఇదవుతుంది అని చెప్పేసి మీకు అన్ని అపోహలు వద్దు. క్లియర్గా ఇండియన్ ఎంబసీకి వచ్చినాడు, మీ దగ్గర పాస్పోర్ట్ ఉన్నా లేకపోయినా, పాస్పోర్ట్ ఉంటే మీరు సులభంగా వెళ్ళొచ్చు. కొంచెం పాస్పోర్ట్ లేకపోతే కొంచెం ఒక 3 డేస్ 4 డేస్ టైం పడుతుంది. అది బ్యాక్ అండ్ డాక్యుమెంట్ రెడీ చేసి మీకు వైట్ పాస్పోర్ట్ అనేది మీకు ఇష్యూ చేస్తారు. అది మనకి $70, మనకి $70 నుంచి $105 మధ్యలో ఛార్జ్ చేస్తారు. ఛార్జ్ చేసి మనకి ఇండియన్ ఎంబసీ వాళ్ళు డాక్యుమెంట్ చేసి పంపిస్తారు. అది పెద్ద ప్రాబ్లం కాదు, అది మన ఇండియాకి వచ్చేస్తాం. ఈ విధంగా ఉంటుంది, ఎవరు కూడా భయపడే అవసరం లేదు. అది కాకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, నేను అందరికీ మ్యాక్సిమం కంబోడియాలో ఉన్న మన భారతీయులందరికీ తెలుసు. నేను అక్కడ చాలా మందితో మాట్లాడాను, అక్కడ సోషల్ మీడియాలో చెప్పాను. అదేవిధంగా మా బాస్ కంపెనీ ఉందో విన్నర్స్ క్యాసినో అని చెప్పేసి దాని మీద కూడా మీకు కేసు వేయడం జరిగింది. ఓకే విఐపి మీద కూడా కేసు వేయడం జరిగింది. అందుకనే మ్యాక్సిమం కంబోడియాలో ఉన్న మన భారతీయులకు నేను తెలుసు. నా పేరు ప్రకాష్. మళ్ళీ చెప్తున్నాను, అందరూ మీరు క్షేమంగా వచ్చారు, మీరు కూడా నా విధంగా నాలాగా క్షేమంగా రండి. నాకు ఇన్స్పిరేషన్ మన వైజాగ్లో ఎస్పీ సార్ 58 మందిని రెస్క్యూ చేసుకొచ్చారు. వాళ్ళే నాకు మంచిగా వాళ్ళే ఇన్స్పిరేషన్ ఉండే. వాళ్ళు చూసినామంటే నేను కూడా ఇండియన్ ఎంబసీ కేసు వేయడం జరిగింది. అక్కడ మనం ఓవర్ టైం జాబ్ చేయాల్సిన అవసరం లేదు. దయచేసి ఇక్కడి నుంచి వచ్చేసేయండి. 18 గంటలు 20 గంటలు 16 గంటలు పనిచేయడం కన్నా అక్కడి నుంచి తొందరగా బయటకు వచ్చేసామంటే మన భారతదేశానికి వస్తే అది చాలా ఈజీగా అదే కష్టం మీద పడితే మనం చాలా ఈజీగా మనీ సంపాదించుకోవచ్చు. ఆ మనీ మనకు అవసరం లేదు. ఈజీ మనకి అలవాటు పడకండి. ఫస్ట్ ఆ స్కామింగ్ చేయడం ఆపండి. ఆ ఫేక్ ఐడీలతో అమ్మాయిలకు చార్జ్ చేసి మోసం చేయడం ఆపండి. ఈ ట్రేడింగ్ అప్లికేషన్ ద్వారా మనీ తీసుకోవడం ఆపండి. ఇవి మంచిది కాదు. తొందరగా అందరూ ఒక టీమ్ కానీ అందరూ వెంటనే ఈ వీడియో చూసిన వెంటనే ఏ విధంగా అప్లై చేయాలని క్లియర్ చేస్తున్నాను. మన ఇండియన్ ఎంబసీ మిమ్మల్ని ఆఖరి వ్యక్తి వరకు మన ఇండియన్ వ్యక్తి ఆఖరి వ్యక్తి ఎవరున్నారో ఆ వ్యక్తిని ఇండియా చేరేసే వారికి మన ఇండియన్ ఎంబసీ పనిచేస్తుంది. నాకు కూడా ఇండియన్ అధికారులు ఆ విధంగా చెప్పారు. ఇండియన్ ఎంబసీ అధికారులు ఆ చివరి ఒక్క వ్యక్తిని ఇండియాకి పంపించే వరకు మేము ఇండియన్ ఎంబసీలో మీకోసం పనిచేస్తుందని చెప్పారు. మీరు కూడా ఈ విదేశాల్లో ఏజెంట్ల ద్వారా మోసపోయి మీరు కంబోడియా పోయి మోసపోకండి. కంబోడియా ఎవరైతే వెళ్ళారో వాళ్ళ ఏజెంట్ల మీద కూడా కేసులు పెట్టండి. కేసులు పెట్టి జరిగిన విషయం చెప్పండి. ముఖ్యంగా నేను పడ్డ కష్టం గురించి జరిగిన విషయం గురించి
అందరికి హెల్ప్ఫుల్ ఉన్నది కాబట్టి నేను ఇక్కడ ఇండియన్ ఎంబసీకి ఏ విధంగా అప్లై చేయాలని వీడియో పెడుతున్నాను. ఈ వీడియో ఎవరు ఇంతవరకు లేదు, యూట్యూబ్లో సెర్చ్ చేశాను, అందుకని అందరికీ హెల్ప్ అయ్యే విధంగా పెడుతున్నాను. ముఖ్యంగా ఏమీ నాలెడ్జ్ లేకపోయినా కూడా మీరు ఒక నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్ కాల్ చేయండి. ఆ నెంబర్ మీరు ఇండియన్ ఎంబసీ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీకు కనిపిస్తుంది. ఆ నెంబర్కి సేవ్ చేసుకొని వాట్సాప్ కాల్ చేయండి, మాట్లాడండి. మీకు మన ఇండియన్ ఎంబసీ ఆఫీసర్స్ ఇబ్రాహీం సార్ అనేది ఉంటారు, అబ్రహాం సార్ ఉంటాడు. మళ్ళీ అది కాకుండా మన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఉన్నారు మేడం, చాలా మంచి రెస్పాండ్ అవుతున్నారు మనకి. మీరు తొందరగా అక్కడి నుంచి ఇండియాకి రావడానికి ప్రయత్నించండి. నేను ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఇదే. అందరూ సేఫ్గా ఇండియాకి రండి, అందరు సేఫ్గా ఉండాలి, నేను కూడా సేఫ్గా ఉన్నాను. అందరూ రండి, ఆ స్కామింగ్ అనేది ఆపేయండి. ముఖ్యంగా నేను భారతదేశానికి రావడానికి నేను ఇక్కడ అధికారులకు వెంటనే తెలియజేయడం జరిగింది. నేను మా గ్రామంలో కిరణ్ అని ఒక అతను ఉంటాడు హైదరాబాద్లో, అతను చెప్పడం వెంటనే అతను మా ఊర్లో నాకు క్లోజ్ ఫ్రెండ్ అయిన రాజశేఖర్ అని మెస్సు రాజశేఖర్ అని చెప్పేసి ఒక అన్న చెప్పారు. ఆ అన్న వెంటనే ఒక మీడియా మిత్రుడు, నాకు అన్న లాంటాడు, నరసింహరావు అని చెప్పుకుంటారు, పిల్లల నరసింహ అంటాం మేము. ఆ అన్న వెంటనే అన్నపూర్ణ గారు దీని వెంటనే ఒక కేసు ఫైల్ చేసి ఒక నార్మల్గా ఒక నోట్ తీసుకొని ఎస్ఐ గారు, సిఐ గారు, ఎస్పీ గారు కూడా నన్ను కలిసి మాట్లాడి వీడియో కాల్లో మాట్లాడి నా పరిస్థితి తెలుసుకొని అక్కడి నుంచి నన్ను వెంటనే రావడానికి హెల్ప్ చేశారు. అదేవిధంగా మా మహబూబాద్ జిల్లా ఎంపీ మాలత్ కవిత గారు, ఎక్స్ఎంపీ మాలత్ కవిత గారు, వాళ్ళ స్నేహితుడు కిరణ్ రెడ్డి గారు నాకు చాలా హెల్ప్ చేశారు. ఈ వీడియోలో ప్రతి ఒక్కరు చెప్తున్నాను, మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే మీరు మీ ఊర్లో ఉన్న అధికారులకి, అదేవిధంగా మీ గ్రామస్తులకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ పరిస్థితులన్నీ చెప్పండి. అక్కడ మీరు చిత్రహింసలకి గురవుతున్నారు, అది నాకు తెలిసిన విషయం. నేను కూడా ఇది అనుభవించి వచ్చిన కాడ చెప్తున్నాను. నేను మార్చిలో వెళ్ళాను, లాస్ట్ మంత్ వచ్చాను. మీ అందరికీ చెప్తున్నాను, క్షేమంగా ఉన్నా నాలాగా మీరు కూడా రండి, హ్యాపీగా ఉండండి. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మీరు అందరం కలిసి ఈ ఇండిపెండెన్స్ డేని చాలా మంచిగా జరుపుకుందాం. నేను ఇండిపెండెన్స్ డే ఇక్కడ జరుపుకున్నాను అనుకోలేదు. మా గ్రామస్తులకి పేరున గడప నాకు సహాయపడే ప్రతి ఒక్కరికి నేను లైఫ్ లాంగ్ జీవితకాలం రుణపడి ఉంటా. నేను ఇక్కడ రావడానికి హెల్ప్ చేసిన టైమ్స్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా బీబీసీ న్యూస్, అదేవిధంగా న్యూస్ మిత్రులు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మిత్రులు, ఎలక్ట్రానిక్ న్యూస్ ఛానల్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. ముఖ్యంగా నేను 1-2 సార్లు శేఖర్ అన్నకి, అదేవిధంగా మా న్యూస్ మిత్రుడు, అదేవిధంగా ఆయన మంచి హెల్ప్ చేస్తుంది మా నరసింహరావు అన్న. వీళ్ళిద్దరు వాళ్ళని నేను భారతదేశం వెళ్తున్నా. మీరు కూడా భారతదేశం రావడానికి అందరికీ సహాయం చేయడం కోసం ఇండియన్ ఎంబసీ ఉంది. అందరూ వెంటనే ఇండియన్ ఎంబసీకి మెయిల్ చేయగలిగాను. నేను 23 మందిని, నేను ఒక్క వ్యక్తిని 23 మందిని తీసుకోగలిగాను. మీరు ఒక్కొక్క వ్యక్తి 10 మందిని తీసుకొచ్చినా కూడా ఒక నెల రోజులలో అక్కడ మన భారతీయ ఎవరు ఉండరు. అందరు రండి, భయపడకండి. అలా భయపడంటే ఏం లేదు. నేను క్షేమంగా నా గ్రామానికి చేరుకున్నా, నా ఇంట్లో ఉన్న నేను ఇక్కడికి వచ్చిన కాడ నుంచి మా ఇంట్లో ప్రతిరోజు పండుగ చేసుకుంటున్నాం. మీరు కూడా ఆ విధంగా అందరూ వచ్చేయండి, కష్టపడకండి. చాలా కష్టపడకుండా మీకు, మీ హెల్త్కి, మీ ఫ్యామిలీకి అది మంచిది కాదు. తొందరగా మీ అధికారులకి, మీ పోలీస్ అధికారులకి రండి. ముఖ్యంగా మన తెలంగాణ గవర్నమెంట్ మీకోసం సహాయం చేయడానికి రెడీగా ఉంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వెంటనే ఈ స్క్రోల్ అవుతున్న మెయిల్ ఐడికి లేదా ఈ ఫోన్ నెంబర్కి సేవ్ చేసుకుని మనకి మళ్ళీ టెలిగ్రామ్లో కాల్ చేయొచ్చు, వాళ్ళకి వాట్సాప్లో కాల్ చేయొచ్చు. అది మన ఇండియన్ ఎంబసీ నెంబర్. స్క్రోల్ అవుతున్న ఇండియన్ ఎంబసీ మెయిల్ ఐడి కూడా మీరు మెయిల్ ఐడి డ్రాప్ చేయండి. డ్రాప్ చేసేటప్పుడు మస్తుగా మీ పాస్పోర్ట్ ఐడి, ఫ్రంట్ పేజ్, మీ సెల్ఫీ ఫోటో, మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ యొక్క లొకేషన్, అదేవిధంగా మీరు ఎక్కడైతే ఉంటున్నారో డోర్ నెంబర్, అదేవిధంగా మిమ్మల్ని ఐడెంటిఫై చేసినట్టు
ఒక డీటెయిల్స్ పెట్టండి. మీ సమస్యని క్లుప్తంగా రాయండి. పెద్దగా చాలా మాత్రం రాయకుండా సింపుల్గా ఒక 2 లైన్ లేదా 2 లైన్లో ముగించండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి జై హింద్, జై భారత్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సలాం.